ప్రధానంగా ఈరోజు మాట్లాడాలని చెప్పి అనుకున్నది సింహాచలం దేవస్థానం గిరి ప్రదక్షిణ. అసలు దాని మీద కామెంట్ చేయకూడదని చెప్పేసి ముందు నుంచి మేము అనుకున్నాం. ఎందుకంటే అది ఆ దేవదేవుని యొక్క గిరి ప్రదక్షిణ. సింహాచలం దేవస్థానం అంటే కోట్లాది మంది ఆరాధ్య దైవము. విశాఖపట్నానికి ఆ దేవుని యొక్క దీవెనలు ఉండడం బట్టే ఈ విశాఖపట్నం ఈ రోజుకి కూడా మనుగడ సాగిస్తూ ఉంది. లేదంటే ఇండియా మ్యాప్లో ఎప్పుడో కనుమరుగై ఉండేది. మీరు ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే ఆ రోజు 1971 వార్లో కూడా బంగ్లాదేశ్ సెపరేషన్ అప్పుడు కూడా సబ్మెరైన్ హస్ ఎంటర్డ్ ఇన్సైడ్ ఏ న్యూక్లియర్ సబ్మెరైన్ ఆఫ్ పాకిస్తాన్ మన బే ఆఫ్ బెంగాల్ సీ వాటర్స్లో మన ఇన్నర్ హార్బర్లోకి చొరబడిపోయింది అన్నమాట. ఓకే, అంటే ఒక న్యూక్లియర్ సబ్మెరైన్ కంటికి కనిపించకుండా మన వాటర్స్లో ఇన్నర్ హార్బర్లో చొరబడిందంటే, కానీ ఏమాత్రం కూడా మనకి నష్టం జరగకుండా మన మత్స్యకారుల వాళ్ళకి ఇది చిక్కి అక్కడే అది డెడ్ అయిపోయింది. అంటే చూడండి ఒకసారి, అదే కానీ ఎక్స్ప్లోడ్ అయి ఉంటే అది ఎంత ప్రమాదం అనేది ఒకసారి ఆలోచించుకోవచ్చు. అటువంటి అంటే ఈ ఆల్వేస్ విశాఖపట్నం ఈజ్ ఆన్ ద టికింగ్ టైం బాంబ్ అన్నమాట. ఎందుకంటే మనం ఆ రకంగా ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఉన్నా కానీ ఉన్నా కానీ సునామీ వచ్చినప్పుడు కూడా కొన్ని ప్రదేశాలు పడ్డాయన్నమాట. కానీ సునామీ వచ్చినప్పుడు కూడా మనకి ఏమీ జరగలేదు. హుడూడ్ వచ్చినప్పుడు కూడా మనం చక్కగా పైకి వచ్చాం. ఇవన్నీ కూడా ఆ దేవుని యొక్క ఆశీస్సులు. సంవత్సరానికి ఒకసారి గిరి ప్రదక్షిణ వస్తుంది. 365 రోజులు ఉంటుంది ప్రిపరేటరీ. అది ఒక అదృష్టంగా భావించాలన్నమాట. ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ, అందులో కూటమి గవర్నమెంటు సనాతన ధర్మాన్ని పాటించే ఏకైక వ్యక్తిని నేనే ఉద్ధారకుడిని అని నిత్యం చాటుకునేటువంటి డిప్యూటీ సీఎం గారు కూడా కనీసం ఒక 8 లక్షల నుండి 10 లక్షలు హెచ్చరిస్తామన్నారు. సోషల్ మీడియాలో అందరూ కూడా ఘోషిస్తామన్నారు. 10 లక్షల నుండి 15 లక్షలు అని చెప్పేసి స్వయాన్న వాళ్ళ హోమ్ మినిస్టరే అన్నారన్నమాట. అంటే యూ క్యాన్ ఫోర్సీన్ అస్. 15 లక్షల జనాభా వస్తే మనం ఏ రకమైన ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ముందుగంట ఆలోచన చేయవలసిన బాధ్యత ఈ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వానికి ఉంది. టూ మనీ కుక్స్ స్పాయిల్స్ ద బ్రోత్. ఎక్కువ లీడర్స్ అయిపోతే అంట మనం ఎక్కువ కుక్ లేకపోతే వంట నాశనం అయిపోద్ది. అలాగే వీళ్ళు కూడా ఒకరికొకరు కొట్టుకునే మాదిరిగా ఉన్నారు అందరు కూడా. కానీ గ్రౌండ్ లెవెల్లో పని చూస్తే అసలు మనకి ఇంత టెక్నాలజీ ఉండి, ఇంత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బిఆర్టీఎస్ రోడ్ వేశారు. చూడండి, అసలు యాక్చువల్ చెప్పాలంటే 75% ఆఫ్ ది గ్రీన్ పర్సన్ రోడ్స్ అన్నీ కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వేసిన బిఆర్టీఎస్ రోడ్స్ అన్నీ కూడా ఆడివారం కానీ ఇవన్నీ కూడా 100 ఫీట్ రోడ్స్ అన్నీ కూడా ఇవన్నీ దార్శనికత చేసిన పనులు అన్నమాట. దార్శనికతతో చేసిన పనులు ఇవన్నీ కూడా. అయినా కానీ ఈరోజు వచ్చిన క్రౌడ్ని తట్టుకునే లీడర్షిప్ ఇక్కడ చేయలేదు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మీద, రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద తోస్తామన్నారన్నమాట. వాళ్ళు ఏం చేశారు? బ్యూరోక్రాట్స్. నువ్వు వాళ్ళని వదిలేస్తే వాళ్ళే చేస్తారన్నమాట. గడిగోడు వస్తాడు, విశాఖపట్నంలో ఆంగ్లం కూడా తెలియని వాడు వచ్చి వాళ్ళు లీడర్షిప్ చేస్తానంటాడు. ఎవరెవరో ఈ మధ్య ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, లేదంటే మినిస్టర్ ఇన్ఛార్జెస్ కానీ. ఇది కాదు కదా. గ్రిడ్ లాక్స్ మనం చూసాము ఆ రోజు. గ్రిడ్ లాక్స్ అంటే ఈ కార్ ఇటు వెళ్తుంది, ఇంకంతేనే డెడ్ లాక్ అన్నమాట. కనీసం 5 గంటలు ఆ ట్రాఫిక్ అక్కడ అలా ఉండిపోయింది. అలాగే స్వీపింగ్ క్లోజర్స్ అంటే ఇది ఎప్పుడు జరగదన్నమాట. ఇదే స్వీపింగ్ క్లోజర్ వల్ల తిరుపతి దేవస్థానము వైకుంఠ ఏకాదశి నాడు 3 చనిపోయారు. ఎందుకంటే తాడు కట్టి ఒకేసారి జనాన్ని వదలడం. ఈరోజు మనం హనుమంతు వాక్ దగ్గర చూస్తాం, పెద్ద తాడు అటు నుంచి ఇటు 100 ఫీట్ రోడ్డుకి పట్టుకొని ఉంటే కార్లు అన్నీ వెళ్తా ఉన్నాయి. ఒకవైపు ట్రాఫిక్, ఈ తాడు ఇటువైపు 10,000 మంది జనాభా ఉంటున్నారు. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అంటే ముందుండే వాళ్ళు ఏ రకంగా ఉన్నారు అనేది వెనకవాడు తెలీదు. ఒకేసారి ఆ 10,000 మంది ఏమాత్రం ఆ రోజు ఆ దేవుడే రక్షించుకున్నాడు. అంతేనే. ఏమాత్రం ముందు వాడు పడ్డాడంటే అతని మీద నుంచి వెళ్ళిపోతారు. అప్పటికే 2 పడ్డారు, దెబ్బలు తగిలాయి. ఇవన్నీ కూడా చూసామన్నమాట. ఎంత కేర్లెస్నెస్ ఆఫ్ ద గవర్నెన్స్ I didn't see anywhere in my life. I've seen the complete India. Yeah, I'm there in the Siachen Hills లో ఉన్నాను. నేను అక్కడేమో లే లడాఖ్లో ఉన్నాను.
జమ్మూ కాశ్మీర్ ఎవ్రీవేర్ ఐ వెంట్. పాకిస్తాన్కి ముందు ఉన్నాం మేము, బుల్లెట్స్కి ముందు మేము ఉండే క్వార్టర్స్ మీద బుల్లెట్ గన్స్ ఇవి ఉంటాయి, మార్కింగ్స్ కూడా అక్కడ వీళ్ళు వేసినవి. నేను ఒక నెలాలంటే 100 వెహికల్ నాతో కన్వే బయలుదేరితే కానీ నేను బయలుదేరేలేని పరిస్థితుల్లో మేమేమో పనిచేసామన్నమాట. బట్ వెల్ ఆర్గనైజ్డ్గా ఉన్నాం మేము ఎప్పుడు కూడా. ఇంత అన్ఆర్గనైజ్డ్ నేను చూడలేదు ఎప్పుడు కూడా. నేను అడుగుతాను డిప్యూటీ సీఎం గారిని, వై యు ఆర్ నాట్ టేకెన్ అట్లీస్ట్ వన్ రివ్యూ, వై యు ఆర్ నాట్ టేకెన్ అట్లీస్ట్ వన్ రివ్యూ. సీఎం సార్, ఐ ఆస్క్ యూ వై యు ఆర్ నాట్ టేకెన్ వన్ రివ్యూ అట్లీస్ట్. ఒక మంత్ ముందు నుండే మీరు రివ్యూ చేస్తామన్నారే మోడీ గారి యొక్క ఈ భోగాపురం అరైవల్కి ఓపెనింగ్కి 50,000 మందిని మీరు రేపు రోజు పెడతారన్నమాట. 1 మంత్ నుండి మీరే వచ్చి అన్నీ చూసుకొని సీటింగ్ అరేంజ్మెంట్స్, పార్కింగ్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ చేసి తర్వాత లోకేష్ గారు రివ్యూస్ ఇన్ని అంటే యూ హ్యావ్ అంటే ఒక్కరికి దాసోహం అయిపోయారన్నమాట. వంగి వంగి నమస్కారాలు చేసే పని అన్నమాట ఇదంతా కూడా. ఆ రోజు తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు మనమేటి ఢిల్లీ పాదాల మీద పడేది అని చెప్పేసి ఆ పార్టీని స్థాపించారన్నమాట. పాదాల మీద ఈరోజు చూడండి చంద్రబాబు నాయుడు ఏమో పాదాల మీద పడతా ఉన్నాడు అన్నమాట. అతనికి ఏదో ప్రూవ్ చేద్దామని అనుకుంటున్నారు. ఆ మాత్రం ఒక 10% ఇంట్రెస్ట్ పెట్టచ్చు కదా. డిప్యూటీ సీఎం గారేమో పవన్ కళ్యాణ్ గారేమో సంవత్సరం తర్వాత జరిగే గోదావరి పుష్కరాలకి ఆ ఈస్ట్ గోదావరిలో ఘాట్స్కి వెళ్తారు. సడన్గా అక్కడ ఘాట్ పేరు కనిపిస్తుంది, దేవాన్స్ ఘాట్ అని, నారా దేవాన్స్ ఘాట్. దాన్ని ₹1,00,00,000 అనౌన్స్ చేశారు. ఈ ఘాట్ చాలా బాగా చెయ్యాలని చెప్పేసి. అక్కడ ఎమ్మెల్యే ఏమో డిప్యూటీ సీఎం గారు ఆర్డర్స్ ఇచ్చారు, ₹1,00,00,000 అనౌన్స్ చేశారు. ఈ ఘాట్ని సుందరంగా తయారు చేయండి, వన్ ఆఫ్ ద బెస్ట్ ఘాట్ అని చెప్పేసి. లక్కీ కాదు అంటే మాలాంటి వాళ్ళేమో దీన్ని రెచ్చగొట్టాం సోషల్ మీడియాలో. అదేమో లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి అతనికి బాధ కూడా అనిపించింది అన్నమాట. ఎందుకంటే అమ్మో ఇంకేమైనా వీళ్ళు వదలరే వైఎస్ఆర్సీపీ పార్టీని, అప్పుడే పేరు మార్చుకున్నారండి. అంటే అంత ఇంట్రెస్ట్ మన పవన్ కళ్యాణ్ గారు పెట్టారు కదా. ఇక్కడ 10 లక్షలు 15 లక్షల జనాభా ఈ గిరి ప్రదర్శన చేసేది ఒక్క రోజులోనే. అది మంత్ అంతా ఉంటుందన్నమాట. స్ట్రెచ్ ఆఫ్ సమ్ ఫ్యూ కిలోమీటర్స్ గోదావరి వాటర్స్ అంతా కూడా. అక్కడ తెలంగాణ దగ్గర నుండి ఇక్కడ మీకేమో ఈస్ట్ గోదావరి వరకు కూడా. బట్ ఇక్కడ మీరేమో అంత ఇంట్రెస్ట్ ఎందుకు పెట్టలేకపోయారు? ఏదైనా జరిగితే ఏమో అయి ఉండేది. ఆల్రెడీ ఒకసారి ఫెయిల్యూర్ చూశారు కదా సింహాచల దేవస్థానంలోని నిజరూప దర్శనంకి 1 సంవత్సరం ముందే కదా అది కూడా జరిగింది, ఆ ఘటన కూడా. ఇంకా మీకు ఒళ్ళు మందం పోలేదా? మీ ఒళ్ళు మందం పోలేదా? సిగ్గు రాలేదా? జరిగి ఉంటే ఏమైంది? గ్రిడ్ లాక్స్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. 5 గంటలు సాయంత్రం 5 గంటలకేమో అక్కడ బ్లాక్ అయిపోతే కార్లు 10:30 వరకు కూడా అక్కడే అలా నిల్చొని ఉన్నాయి అంతేనే. అంబులెన్సెస్కి వెళ్ళడానికి ప్లేస్ లేదు. ఆర్గనైజింగ్ ఉండాలి కదా, క్వాలిటీస్ ఉండాలి కదా. ఫుడ్ సప్లయర్స్ జస్ట్ ఓన్లీ అక్కడ ఏంటంటే అక్కడ అన్నోటిస్డ్ హీరోస్ ఎవరంటే ఆ లోకల్ పీపుల్ అన్నమాట. పాపం వాళ్ళేమో వచ్చి వాటర్ సప్లై కానీ, ఫుడ్ సప్లై కానీ, ప్రసాదాల సప్లై కానీ ఇవన్నీ కూడా చేశారమ్మా. కానీ గవర్నమెంట్ మాత్రం ఏం చేయలేకపోయిందే. 5 seats on the chair. I know the leadership qualities. Complete all organized institutes ఏమైనా ఇంజనీరింగ్ కాలేజ్ ఎన్ని ఉన్నాయండి అక్కడ? ఒక ఇంచుమించు 50 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి. MBA MCA స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ కిలోమీటర్ మీది అని చెప్పేసి వాళ్ళకి ఈ జాబ్ చెప్తే ఆ మేనేజ్మెంట్ అంతా కూడా దిగి ఆ 24 hours సర్వీస్ రెండర్ చేయలేరండి. ఎన్ని కళ్యాణ మండపాలు ఉన్నాయో ఆ చుట్టూ దరిదాపుల్లో అన్నీ కూడా కన్వెన్షన్ హాల్స్ అన్నీ కూడా మీరేమో మీ పరిధిలోకి తీసుకొని మీరు అక్కడేమో డాక్టర్స్ని అందరినీ డిప్లాయ్ చేసుకొని, ఫస్ట్ ఎయిడ్ అన్ని డిప్లాయ్ చేసుకొని, ఎవరికైతే ఫిజియోథెరపీ చేయాలో అవన్నీ డిప్లాయ్ చేసుకొని, ఏసీ రూములు పెట్టి చల్లదనానికి ఒక ₹10 నిమిషాలు పావుగంట మీరు అక్కడ కూర్చొని మళ్ళీ వెళ్ళండి, ప్రసాదాలు తీసుకొని వెళ్ళండి. ఇది పాసిబిలిటీ కాదండి. ఒకరోజు మీరేమో కంప్లీట్ డైవర్షన్ చేయలేరండి ట్రాఫిక్ అంతని. కంప్లీట్ మీరు ఎండాడి దగ్గర నుండి అన్ని ఏరియాస్ కూడానేమో బీచ్ రోడ్లో పంపించి, ఎందుకంటే ఇటువైపు రావాలి వెహికల్స్. సింపుల్ థింగ్ అమ్మ క్వశ్చన్, ఎందుకు వెహికల్స్ ఇటువైపు రావాలి? ఎందుకు ఈ వెహికల్స్ ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళాలి? వీళ్ళు పెందుతు మీదకి ఎక్కిపోతారు, మీరేమో అటువైపు బీచ్ రోడ్ ఎక్కిపోతారు. ఓన్లీ మీరేమో అంబులెన్స్కి మీరు ఛాన్సెస్ ఇస్తారంటని.
అది కూడా డిపెండ్ ఆన్ ద కేజెస్, నాట్ అర్లవ్ హాస్పిటల్స్కి. టెల్ ద హాస్పిటల్స్ వాట్ ఆల్ ద థింగ్స్ టు బి డన్ ఇన్ ద 24 hours, డూ ఇట్ బిఫోర్ డే. ఏం కోవిడ్లో 100 రోజులు మనమేమో ఇళ్ళలు తాళేసి ఉండలేదండి. ఒకరోజు మీరేమో అన్ని హాలిడేస్ డిక్లేర్ చేసి ఇంట్లోనే ఉండండి అని చెప్పేసి చెప్తే ఏమవుతుందండి? ఓకే, ఇంట్లో లేరు, బట్ 2 wheelers వాడకండి, ఇష్టాసారంగా అటు ఇటు రాకండి. ర్యాట్ రన్స్ మీకు తెలిసి ఈరోజు ర్యాట్ రన్ అంటే ఎక్కడైతే ఇలాగ చిక్కిపోతామని చెప్పేసి సందుల్లోకి వెళ్ళిపోయారు. సందులన్నీ కూడా చోక్, దాన్ని ర్యాట్ రన్ అంటారు అన్నమాట. మెయిన్ రోడ్లోంచి వెళ్తే చిక్కిపోతామని చెప్పేసి చిన్న చిన్న సందుల్లోకి వెళ్ళిపోవడం. ఎంత ఇన్కన్వీనియన్స్ చేశారంటే ఒక్కరోజు ప్లానింగ్ కూడా చేయలేని పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారన్నమాట. మెడికల్ కాలేజ్ ఉన్నాయండి, ప్రైవేట్ మెడికల్ కాలేజ్. ఆస్ ద బ్లడీ మెడికల్ కాలేజ్ కంప్లీట్ సర్వీస్ రెండర్ చేయండి. ఎన్ని మెడికల్ కాలేజ్ ఉన్నాయి మన దగ్గర? ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్, చైతన్య ఇంజనీరింగ్ మెడికల్ కాలేజ్ ఉంది, గాయత్రి, గీతం. ఈ 10 kilometers మీది, 10 kilometers మీది, 10 kilometers మీరు పెట్టండి. ఓన్లీ అంబులెన్స్, ఓన్లీ రన్స్. ఎవరికి ఏదైనా సరే తీసుకొని రండి, కంప్లీట్ ఫెసిలిటీస్ ఇవ్వండి. వై యూ డోంట్ టేక్ ద పీపుల్ సర్వీస్? వై యూ డోంట్ హ్యావ్ ద బ్రెయిన్స్? మీకు బ్రెయిన్స్ ఎందుకు లేవు అసలు? సింపుల్ థింగ్స్ అన్నమాట. యువర్ డెంటింగ్ ద ఇమేజ్ ఆఫ్ విశాఖపట్నం. జరగరాని జరుగుంటే ఏం జరుగుండేది? అప్పుడు వీడియో కాల్ చేస్తారు, ఇదే హోమ్ మినిస్టర్ వీడియో కాల్ చేస్తారు, ఇదే హోమ్ మినిస్టర్ అచ్చెన్నాయుడు అక్కడ భోగాపురం తిరిగేస్తా ఉన్నాడు అనమాట. ఇక్కడ 7 చనిపోతే ఒకరు ఇప్పుడు వారు రాలేదు. దిస్ ఈస్ ఏంటంటే వన్ సైడెడ్ ఉన్నది గవర్నమెంట్ అంతా కూడా. కేవలం ఏంటంటే ఈ 5 కోట్ల ఆంధ్రుల యొక్క ఆత్మాభిమానం ఏమో తీసుకుని వెళ్ళి మోడీ పాదాల మీద పెడతా ఉన్నారు, ఆ ఢిల్లీ పాదాల మీద పెడతా ఉన్నారు. అంత అవసరం లేదనుకుంటాను. ఎన్నో ఎయిర్పోర్ట్స్ కడతా ఉన్నారు. 21 ఎయిర్పోర్ట్లు ఉత్తరప్రదేశ్లోని, 6 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్, మొత్తం 27 ఎయిర్పోర్ట్లు. నువ్వు ఒక ఎయిర్పోర్ట్ కట్టి పురుడు పోసి బిడ్డ వచ్చింది కదా చేద్దని తల్లిని చెప్పేస్తున్నాను. ఎవరిచ్చాడు నీకు అధికారం అసలు వైజాగ్ ఎయిర్పోర్ట్ క్లోజ్ చేయడమని? మీరేమైనా సరే ప్రజల అభిప్రాయం సేకరణ చేశారా? వైజాగ్ airport is the lifeline of the Vizag people. Railways is the lifeline of the Vizag people. RTC complex is the lifeline of the Vizag people. ఈ 3 ఉండడం వల్ల విశాఖపట్నం సిటీ origins have been enlarged.